ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా మనతో కూడా రూబెన్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం ఎంత ప్రయోజనకరంగా ఉంది, దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుందనేది మీరు తెలిపే కామెంట్స్ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కొన్ని కమెంట్లయితే మాకు ఆలోచన చెప్పేవిగా ఉన్నాయి, అందులకు వందనాలు. అదే సమయంలో కొన్ని కమెంట్స్ అయితే అన్వాంటెడ్గా ఉన్నాయి, బట్ మీరు అది అవాయిడ్ చేస్తే బాగుండు. ఈరోజును బ్రదర్ రూబెన్ దగ్గర ఎన్నో ప్రశ్నలు అడగబోతున్నాం. మీరు అడిగిన ప్రశ్నలే ఈరోజు అవి చూడబోతున్నాం. మనం తెలుసుకుందాం రండి, మనము బ్రదర్ దగ్గర అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మరలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. ప్రోగ్రాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం మనం చూస్తున్నాము. గత ఎపిసోడ్లో సైన్స్కి ప్రశ్నలు వేశాం. ఈ లైఫ్ గురించి అడిగాము, లవ్ గురించి అడిగాము. దానికి సైన్స్ ఇచ్చిన జవాబు చూశాము. కమెంట్స్లో కూడా అందరూ చాలా ప్రయోజనకరంగా ఉంది, ఇంతే సైన్స్ లవ్ లైఫ్కి చెప్తుంది, డెఫినేషన్ ఇస్తుంది అనేది మనం చెప్పుకున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా సైన్స్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. మీరు అక్కడి నుండి ఇంకా కొంత కొనసాగిస్తే మాకు ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఇంట్రొడక్షన్గా కొన్ని విషయాలు నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏథిజం, ఈ ఏథిజంకి అయిన డిఫరెన్స్ మనం పోయినసారి చూసాం. అవును, 4 విధాలైన ఏథిజం, అందులో సైంటిఫిక్ ఏథిజం అన్నది చూసాం. ఆ విధంగా చాలా రకాలు ఉన్నాయి. అందులో 4 విధాలను గురించి లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. సో ఈ సైంటిఫిక్ ఏథిజం అన్నది ఒక మ్యాస్కురేట్ ఫార్మాట్లో రావడం చూస్తున్నాం. ఇది బేసిక్గా ఎలాగంటే జ్ఞానం అనే కవరింగ్లో రావడం చూస్తున్నాం. ఎప్పుడు యూజువల్గా అనేకులు చెప్పి విన్నదేంటంటే, బైబిల్లో హింట్ కాని ఒక విషయం లోకంలో జరిగే అవకాశాలు లేవంటారు. అట్లీస్ట్ ఒక హింట్ అయినా బైబిల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏథిజం గురించి ఇంకా కొంత తెలుసుకోవడానికి ముందు, హ్యూమన్ రేస్ ఎప్పుడు పడింది, ఎలా పడింది అనేది ఆ ఆధారం నుండి ఆరంభిస్తే సరిగ్గా ఉంటుంది. ఆదికాండానికి వెళ్దామా అంటారు. తిరిగి మనం ఆదికాండానికి వెళ్ళిపోదాము, జెనసిస్కి వెళ్దాం. నేను దీని కొరకు మాత్రం చెప్పడం లేదు. ఆదికాండం అన్నది ఏదో ఒక లోకము యొక్క రూపురేఖలు తెలియజేసే ఒక పుస్తకముగానే నేను చూడలేకపోతున్నా. అన్నీ ఆత్మీయ సత్యములైనా సరే, మీరు చెప్పినట్టుగా సైంటిఫిక్ కార్యములైనా సరే, ఇక ఏ విధంగా తీసుకున్నా గానీ ఈ ఆదికాండము అంతటి మహత్యమైందిగా ఉంది. చాలా అది అంతా ఎగ్జైటెడ్గా ఉంది ఆ బుక్ చదవగా. రెవల్యూషన్ ఏ స్థాయికి రెవల్యూషన్ ఇస్తుందో అదేవిధంగా ఆదికాండంలోనూ అన్ని రెవల్యూషన్స్ ఉన్నాయి. మరి ఎంతో సంతోషం. మరి మరొక విషయాన్ని చూద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. మరి ఎలాగా ఆదము హవ్వలు మోసగించబడ్డారు, పడిపోయారు అనే స్టోరీ మనకి తెలుసు. ఇది ఎక్కడ చూడగలమంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది. యూజువల్గా వారు ఏ మోటివేషన్లో పడ్డారు అని అడిగితే, మీరు దేవుళ్ల వలె ఉంటారు అని సర్పం చెప్పడం యూజువల్గా చూస్తుంటాం. అది ఇంకా కొంత డీటెయిల్డ్గా మనం ఈరోజు చూద్దాం. అక్కడి నుండి ఆరంభించామంటే కాంటెక్స్ట్ బాగుంటుందని చూస్తున్నాను. నేను చదువుతాను చూడండి. ఆదికాండము 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇంగ్లీష్లోనైతే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్ వేర్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఒకటి జీవవృక్షం అనేది ఉంది, ఇంకొకటి ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఓకే, మంచి చెడ్డలు కావు, మంచి చెడ్డలకైనా ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. అది జ్ఞానం. ఓకే, ఇందులో ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ శత్రువు చెప్తున్నాడు దేవుళ్ల వలె ఉంటారని చెప్పి. అప్పుడు దేవుళ్ల వలె ఉంటారంటే దేవుళ్ల వలె ఎగురుతారా అంటే అది చెప్పలేదు. లేక దేవుని వలె మీరు సృష్టించగలరు, దేవునికి సృష్టించే కెపాసిటీ ఉంది, మనుషులైన మీరు ఆ విధంగా అవుతారా అంటే అది కూడా చెప్పలేదు. లేకపోతే దేవదూతలందరూ దేవుని వర్షిప్ చేస్తున్నారు, ఆ విధంగా దేవదూతలు మిమ్మల్ని వర్షిప్ చేస్తారంటే అది చెప్పలేదు. అతను చెప్పిన ఒక కీ పాయింట్ ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇందులో 2 హైలైట్ చేయాలనుకుంటున్నా. అందులో ఒక కీవర్డ్ చూస్తే మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురు. అప్పుడు అది తినడం వల్ల ఆ జ్ఞానం కలుగుతుంది, నాలెడ్జ్ కలుగుతుంది.
ఇందులో నుండి ఒక విషయం అర్థమవుతుంది. ఈ సమయం వరకును మనుషులకు ఏది మంచిది ఏది చెడ్డదో తెలియదు. అది డిసైడ్ చేసే అథారిటీ ఎవరి దగ్గర ఉందంటే, గాడ్ ఒక విషయం మంచిదని చెప్తే అది మంచిది, ఈ వృక్షఫలము తినకూడదంటే అది చెడు. ఇతడేమంటున్నాడు? శత్రువైన వాడు. అదేంటి ఆయన చెప్పి మీరు వినేది? ఇది నువ్వు తిన్నట్టయితే నీ జీవితానికి నువ్వే దేవుడు కావచ్చు, నువ్వే డెసిషన్ తీసుకోవచ్చు. నువ్వే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ యొక్క నాలెడ్జ్ని వెదకి వెళ్ళే ఈ జ్ఞానాన్ని, అంటే సెల్ఫ్ సెంటర్డ్ విజ్డమ్ అంటున్నాం కదా, గాడ్స్ విజ్డమ్ అనేది ఉంది. సో ఈ సెల్ఫ్ సెంటర్డ్ విజ్డమ్ని వెదకే వెళుతున్నారు, అందులోనే పడ్డా. ఇప్పుడు చివరి కాలంలోనూ ఇదే రిపీట్ అవుతుంది, బట్ ఇన్ అనదర్ ఫార్మాట్. ఇంకా కొంత వివరించండి. ఇంకా వివరించి చెప్పాలంటే, ఆ రోజు డిసైడ్ చేయడానికి నేను ఏ విధంగా తీర్మానించాలనుకున్నానో, ఫేమస్ సైంటిస్ట్ హాకింగ్ చెప్పిన ఒక కమెంట్ని నేను చెప్తాను. వన్ క్యాన్ ప్రూవ్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, బట్ సైన్స్ మేక్స్ గాడ్ అన్నెసెసరీ. దేవుడు లేడన్నది ప్రూవ్ చేయలేము, బట్ దేవుడు అవసరం లేదన్నది సైన్స్ చేయగలదు. ఈ సైన్స్ జ్ఞానంతో నా జీవితాన్ని జీవించగలను. దేవుడు నాకు అవసరం లేదు. దేవుడు అవసరం లేదు. ఆయన ఎవరు నాకు చెప్పడానికి? సైన్స్ అన్నది సెల్ఫ్ సెంటర్డ్, నేను కనిపెట్టేదాన్ని బట్టి కదా, ఆ నాలెడ్జే కదా సెల్ఫ్ సెంటర్డ్ విజ్డమ్, దానితో చేసుకుంటాను. ఆయన ఎవరు నాకు డిక్టేట్ చేయడానికి? నేను తీర్మానించే విషయాలు, నిర్ణయించే విషయాలు నేనే చూసుకుంటాను. ఆ స్థలంలో దేవుడు నాకు అవసరపడ్డాడు. దేవుడు నాకొద్దు. కానీ ఇదే ఈరోజు ఈ కాలానికి మనుషులు పలువురును ఈ మోటివ్లోనే ఉన్నారు. ఈ మోటివ్లోనే సైంటిఫిక్ ఏథిసమే కట్టబడి ఉంది. నీ అంతటికే కెపాసిటీ ఉంది, నువ్వే తీర్మానించవచ్చు, నువ్వే డిజైన్ చేసుకోవచ్చు. అలాగుంటుండగా నీకు దేవుడనే వ్యక్తి నీకు అవసరపడ్డాడు. అప్పుడు వీళ్ళు తీర్మానించే విషయాల మట్టుకైతే దేవుడు అనే ఒక కాన్సెప్ట్ లాగా వస్తుంది కదా. అవును, నాకు నేనే చేసుకుంటాను, నాకెవరు ఆయన డిక్టేట్ చేయడానికి? ఆ రోజున సర్పం చెప్పింది ఈరోజు హాకింగ్ చెప్తున్నాడు. సైంటిఫిక్ ఏథిసాన్ని ఎత్తిపట్టుకునే వారందరూ ఇదే తిరిగి తిరిగి చెప్తూ ఉన్నారు. నీకు నీవే తింటే మంచి చెడులు తెలుసుకున్న వారికి మారచ్చు, ఎందుకు ఆయనొచ్చి నీకు మంచి ఏది చెడు ఏదని చెప్పాలి? ఇది జీవవృక్షము, అది మంచి చెడుల వృక్షమని ఆయనెందుకు నీకు చెప్పాలి? ఇది తింటే ఇక మీదట నీవే డిసైడ్ చేసుకోవచ్చు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది. ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే, సైంటిఫిక్ వరల్డ్ వ్యూవే మరి కరప్ట్. అంటే ఈ సైన్స్ని మాట్లాడేవారే మనుషుల్ని కరప్ట్ చేస్తున్నారు అనేది కాదు. నేను ఒక ఆర్టికల్ని చదివాను, ఇది సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్టికల్. జర్నల్ ఆఫ్ స్టడీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అనేటువంటిది మ్యాగజైన్ కాదు, జర్నల్. ఇది మోస్ట్లీ ఎలాగంటే, ఒక రెప్యూటెడ్ విషయం జర్నల్ అంటాం, క్రింద సైటేషన్ అంత ఇవ్వాలి, చాలా ప్రొఫెషనల్ థింగ్. అది యూనివర్సిటీ ఆఫ్ షీఫీల్డ్, యూకే. దాని యొక్క చీఫ్ ఎడిటర్ చూస్తే ఫ్రాన్సిస్ వాట్సన్. ఆయన ఒక నోటెడ్ థియాలజియన్ అంటే ఏంటి అర్థం అంటే, వేద పండితుడు లేక వేదమును బోధించేటువంటి ఆ నైపుణ్యత కలిగినవాడని అర్థం. జర్నల్ ఫర్ స్టడీ ఆఫ్ న్యూ టెస్టమెంట్లో రాస్తున్నాడు. ఆయనేం రాశాడు? హవ్వ జ్ఞానానికై ప్రాకులాడింది, కనిపెట్టాలనేటువంటి దీనిలోనే ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్లో ఆ పండును తీసి తినింది. అందులోకి ఎంతో సహాయపడింది ఈ సర్పం. దీనిని తట్టుకోలేకుండా దేవుడు ఒక సర్వాధికారిలాగా, ఆయన అభిప్రాయాన్ని మాత్రమే తలంపగలిగిన వానిగా వీళ్ళని బయటికి పంపాడు. ఈ విషయం హవ్వకే తెలీదు, ఎంతో ముఖ్యం. హవ్వ జ్ఞానాన్ని వెదకి వేసారిందని బైబిల్లో లేదు, సర్పం ఆమెకి సహాయపడిందని లేదు. నేనింకొక థీరీ చదివాను. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం సాతానును వెనకేసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. అతను వచ్చే ఈమెకి నిజాన్ని చెప్పించాడు. అంతవరకు ఆమెకి జ్ఞానం లేకుండా ఉండింది, ఏది సరి ఏది తప్పు అనేటువంటిది తెలియని వారిగా ఉండారు. అతను చెప్పిన తర్వాతే వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయి. నిజాన్ని చెప్పాడు, దేవుడు నిజం చెప్పకుండా ఉంచాడు. ఈ నిజం తెలిసిందనే కోపములోనే దేవుడు వారిని అక్కడి నుండి తరిమేశాడు. ఇలాగా ఒక థియాలజీ ఉంది. ఇది వచ్చి ఇది ఎక్కడి వరకు వస్తుందంటే జూడాస్లో వచ్చి జాయిన్ అవుతుంది. జూడాస్కి ఈ విషయాన్ని తెలియజేశాడు, సాతాను తెలియజేశాడు. ఈయన్ని నీవు అప్పగిస్తేనే లోకానికి రక్షకుడు బయలుపడతాడు, ఈయనింకా చావకుండున్నాడు, యూదాకి చెప్పించింది అపవాదే అంటారు. ఇలాగొక గ్రూప్ ఉంది. సాతాను యూదాలోనికి ప్రవేశించను అని ఉంటది కదా, తర్వాత వెళ్ళి అప్పగించాడని ఉంటది కదా, ఆ అప్పగింతలను తెలియజేసింది అపవాదే అని అంటారు. అప్పుడే యేసు సిలువకెళ్తాడు, రక్షణ వస్తుంది. ఓకే, లేకపోతే యేసు సిలువకు వెళ్ళడు, ఇక్కడే మాట్లాడుతుంటాడు. ఈ విధంగా మరొక గ్రూప్ కూడా ఉంది, మరొక విషయంలో చెప్తాను. సో థియాలజీ కూడా అటువంటి కండిషన్లోనే ఇప్పుడు సైంటిఫిక్ ఏథిజం ఒక ప్రక్క ఈ విధంగా ఉందంటే, థియాలజీలోనూ ఒక గ్రూపు తారుమారు చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇదే సమయంలో విశ్వాసులు గమనించేవారు, ఇది చూసేవారు మీరు కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బయలుపడేవన్నీ కూడా దేవుని నుండి బయలుపడేవి కావు. ఎందుకంటే ప్రకటన 13:11 చదువుతున్నాం. మరి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను అని ఉంటది. చూడ్డానికి క్రీస్తు తన బిడ్డలో సేవకుల వలె ఉంటుంది. అయితే మాట్లాడేది అపవాది ఉపదేశం వలె ఉంటుంది. సో దాని విషయంలో మనం కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మంచి చెడులను మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మా అంతటా మేము అర్థం చేసుకుంటాం, మాకు సైన్స్ చెప్పిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు తర్వాత మనం గత ఎపిసోడ్ కంటిన్యూషన్ చూద్దాం. మంచి చెడులు మనం తెలుసుకోగలమా అనేటువంటిది ఒక ఉదాహరణ ద్వారా చూడబోతున్నాం. సైన్స్ని ప్రశ్నించబోతున్నాం. అవును, పోయినసారి అడిగిన ప్రశ్న ఎంతో బాగుండింది. అనేక మందికి అప్పుడే వారికి ఐ ఓపెనింగ్గా ఉండింది, ఎన్లైట్నింగ్గా ఉండిందని చెప్పారు. బట్ ఈరోజు ఏం అడగబోతున్నాం మనం చూద్దాం. ఒకే ఒక ప్రశ్న అడగబోతున్నాం, దాని యొక్క ఫ్రేమ్వర్క్, అది ఏ స్టెప్స్లో వెళుతున్నామనేది స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ప్రశ్న అడుగుదాము. తర్వాత సైన్స్ దానికి ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాము. ఆ సైన్స్ చెప్తున్నటువంటి కార్యాన్ని బిలీవ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్, దాని పరిణామం ఏంటనేది 3వ స్టెప్లో చూద్దాం. 4వది గాడ్ ఏం చెప్తున్నాడు, 5వది రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. ఎటువంటి ప్రశ్న అడగబోతున్నాం, దానికి సైన్స్ ఏం బదులు చెప్తుంది, దాని పరిణామం ఏంటి, అది నమ్మితే పరిణామం అది ఏంటి? నమ్మితే ఏమిటి పరిణామం, దానికి బైబిల్ గాడ్ ఏం చెప్తున్నాడు, ఈ రెండింటినీ కంపేర్ చేసి చూడబోతున్నాం. ఆ విధంగా సో మనం ఇప్పుడు ప్రశ్న అడగబోతున్నాం. హత్య చేయడం ఎందుకు తప్పు అనేటువంటిది మీరు సైంటిఫిక్గా చెప్పచ్చు. హత్య చేయడం అన్నది మన స్పిరిచువల్గా చెప్పాలంటే ఒకరి ప్రాణం తీయడం అన్నది సైంటిఫిక్గా మీరు చెప్పాలి. సైంటిఫిక్గా అది చెప్పడం అంటే విలవిలలాడిస్తూ ఒకరిని బాధ కలిగిస్తూ ఒకరిని మనము నిర్బంధిస్తున్నాము కదా, చంపినప్పుడు నొప్పి నొప్పి వస్తుంది. కలుగుతుంది. అప్పుడు దానికి ఫాలోఅప్ క్వశ్చన్గా నొప్పి లేకుండా చంపచ్చా? నొప్పి లేకుండా చంపడం అంటే అలాగైనా చంపకూడదు కదా, నొప్పి లేకుండా చంపకూడదు. అయితే ఒకవేళ అతని నమ్ముకుని ఆ సొంతవారు, భార్య, భర్త, బంధువులు, అతని నమ్ముకుని పిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ బాధింపబడతారు కదా చంపడం వల్ల. ఒక మరణము ఎంత బాధ వేదన కలిగిస్తుందో మీరు చెప్తున్నారు. అవును, ఒకవేళ ఇతని వల్ల ఎవరికి బాధింపు లేదనుకోండి, అటువంటి వ్యక్తిని చంపచ్చా? ఇదెంతో కష్టమైన ప్రశ్నగా ఉంది బ్రదర్. సరే, అలా కూడా చంపకూడదు కదా, అది మంచిది కాదు కదా. చట్టరీత్యా చంపకూడదు, చట్టంలో చంపకూడదు, అదే నా దగ్గర ఉంది. అధిక పక్షంగా అంతే. అధిక పక్షంగా అంతే. సైన్స్ మనం క్రితం ఎపిసోడ్లో చెప్పినట్టుగా 2010లో గూగుల్లో వేసి చూసినప్పుడు ప్రపంచంలో ఉన్న బుక్స్ని ఎస్టిమేట్ చేశారు. అది సమ్వేర్ అరౌండ్ 15 కోట్ల పుస్తకాలు ఉన్నాయని క్యాల్కులేట్ చేశారు. అందులో కొంత అసంప్షన్ చేద్దాం, అందులో 50% సైన్స్ అనుకుందాం. ఇందులో ఒకే ఒక పుస్తకం ఈ ప్రశ్నకు జవాబు చెప్తుంది అనుకుంటున్నారా? చంపకూడదన్నది, ఒకరిని ఎందుకు చంపకూడదన్నది. ఎందుకు చంపకూడదో సైంటిఫిక్గా చెప్పాలి, ఫిలాసఫికల్గా అడగల. ఫిలాసఫికల్ స్పిరిచువల్గా కాదు, సైంటిఫిక్గా సైంటిఫిక్గా అడుగుతున్నాను. ఆ విధంగా చెప్పినట్టుగా నాకు తెలియదు అందులో. లేదు, అయితే లేదు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. హత్య చేయడానికి గురించి ఒక మనిషిని గురించి చెప్పేది చూద్దాం. ఓకే. మనిషి అన్నది మనం జనరల్గా చూస్తే 6-7 పాయింట్స్ వేశాను. ప్రతి మానవునికి శరీరము, రక్తము, శరీరంలో మాంసము, రక్తము, కండరాలు కలిగినటువంటి వాడు మనిషి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ కెమికల్ రియాక్షన్. అది ఈవల్యూషన్ తిరిగి చెప్తుంది. ఒక సూప్ ఉండింది, స్టార్ డస్టింగ్ కలిసింది, ఆ మట్టంతా చేరింది, ఆ తర్వాత మెరుపు ఏర్పడింది, అందులో ఫస్ట్ యూనిసెల్యులార్ వచ్చింది. అది మనం చూసాం. అది మనం చూసాం కొన్ని అవును. ఎపిసోడ్స్ క్రితం. కెమికల్ రియాక్షన్ ఫలితం ఎవరంటే మనమే, మనిషి. మనిషి. పలు కెమికల్స్ను ఆ మెరుపు దాడి ఏర్పడినప్పుడు అక్కడి నుండి తయారైన అమోయిబా, అక్కడి నుండి ఎవల్యూషన్ థియరీ. రీజన్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. నా పర్సనల్ ఒపీనియన్ కాదు, మనిషి ఎందుకు భూమిలో ఉన్నాడని అడుగుతున్నా. సైంటిఫిక్గా ఇప్పుడు నేనొచ్చి భూమిని వృద్ధి చేసేందుకు ఉన్నాడంటే అప్పుడు చేయని వారిని అందరినీ లేపేయచ్చా అని ప్రశ్న మంచి అడుగుతా. ప్రశ్న సార్. అంతేనా? తర్వాత డాక్టర్, ఇంజనీర్ తప్ప మిగతా వాళ్ళని లేపేయచ్చా అనే ప్రశ్న అడగచ్చు. అప్పుడు మనిషి ఎందుకు అన్నందుకు పిన్ పాయింట్ జవాబు అక్కడ లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్ లేదు. అది కాకపోతే ఎందుకు జీవించి ఉండాలి? వై షుడ్ ఏ మ్యాన్ లివ్? దానికి ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు నా కుటుంబాని కోసం ఉన్నానంటే అప్పుడు కుటుంబం లేని వారందరూ కూడా ఉండకూడదా అని అడుగుతారు మీరు. కరెక్టే కదా? సరే, రైట్. ఈ సైంటిఫిక్ వ్యూ అనేది ఉంది కదండి, ఇది బిలీవ్ చేయడం వల్ల పర్యవసనం ఏంటని చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఒక 50 years గానో 45 years గానో ఈ ఎవల్యూషన్ థియరీ అన్నది బాగా ప్రొపగేట్ చేసి మన పిల్లల్ని చదవనిచ్చి మనము ఒక రేంజ్కి తీసుకొచ్చాం. ఎవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతాన్ని గురించి చెప్తున్నాడు. కోతి నుండి మనిషి వచ్చాడు అన్నది చెప్తున్నాడు. ఓకే,
ఒక 2-3 జనరేషన్గా అదే ఇప్పుడు చదువుతూ ఉన్నాం. అది చదువుతున్నాం. మన చిన్నపిల్లలు స్కూల్ నుండి చెప్పిస్తున్నారు. నమ్మడం వల్ల పర్యవసనం ఏంటంటే ఒక 3-4 ఉదాహరణలు మనం చెప్పచ్చు. ఆ జూన్ నెల 2016వ సంవత్సరం అసిస్టెడ్ డెత్ అన్నందుకు కెనడియన్ గవర్నమెంట్లో అప్రూవ్ ఇస్తున్నారు. అప్పుడు 2017వ సంవత్సరం జనవరిలో డాక్టర్ ఏరన్ అనే ఒక డాక్టర్, ఆయన ఒక జర్నల్లో, కెనడియన్ మెడికల్ సైన్స్ జర్నల్లో ఒక ఆర్టికల్ రాస్తున్నాడు, పబ్లిష్ చేస్తున్నాడు. అతనేం పబ్లిష్ చేశాడంటే ఒకరికి టెర్మినల్ ఇల్నెస్ అయి ఉంటుంది, వారికి కుదరక బ్రతికే అవకాశాలు లేక ఏజ్ అయి ఉంటుంది, 80-90 వయసు అయి ఉంటుంది. వీరికి చివరిగా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఖర్చు మాత్రమే మీరు అసిస్టెడ్ డెత్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక $130-135 బిలియన్ కెనడియన్ గవర్నమెంట్కి తగ్గించవచ్చు. అంటే ఇందు మూలంగా వారు ఏం చెప్తున్నారంటే, ఈ వృద్ధాప్యంలో ఉండేవారికి గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి ఒక ఖర్చు ఉంటుంది. ప్రభుత్వమే చూసుకుంటుంది. మన ఊర్లోనైతే మనమే చూసుకోవాలి. ఇప్పుడు కూడా మన ఊర్లో అటువంటి 70 ఏళ్ల పైన ఉన్న వారికి వైద్య సహాయం ఉచితంగా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ విధంగా వారి దేశంలో ముందుగానే ఉంది. ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టేది దాదాపు 130 బిలియన్, 136 బిలియన్లు వచ్చి తగ్గుతుంది. అంత డబ్బును సేవ్ చేయొచ్చు, ప్రభుత్వానికి లాభం అనేది చెప్తున్నాడు. కరెక్ట్. సైంటిఫిక్గా చూస్తే కరెక్టా తప్ప వ్యక్తి బ్రతికే అవకాశాలు లేవు, తెలిసిపోయింది. ట్రీట్మెంట్ ఇచ్చేదానికంటే అసిస్టెడ్ డెత్ అంటే ఏంటంటే మనం ముందుగా ఈ యొక్క కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్, యూథనేషియా అని చెప్తాం. వారిని కష్టపెట్టి కంటే వారికి ఇంజెక్షన్ ఇచ్చి లేపేయడం మంచిది అనేటువంటిదే దాని యొక్క అజెండా, దాని ప్లాన్. అవును, మరి దీనికి ఉదాహరణ చెప్తుంటారు. మీరు చూసినట్లయితే గాంధీ ఏం చెప్పారంటే, ఒక కాలంలో కష్టపడే గొర్రెను చూసి అది కష్టపడి కొట్టుకులాడే కంటే మాట్లాడకుండా చంపేయచ్చు అలాగని చెప్పాడని చెప్తుంటారు. వీరు గొర్రెను మనిషిని ఇలాగ కంపేర్ చేస్తుంటారు. మరి గాంధీ ఒక అహింసావాది. ఆయనే ఆ విధంగా ఒక మెర్సీ కిల్లింగ్, ఒక గొర్రెను దానికే చెప్తున్నప్పుడు ఎందుకు మనిషికి చేయకూడదు? గొర్రె వేరే, మనిషి వేరే, ఆ కాన్సెప్టే వేరే. దీని పేరు హత్య అనే విషయాన్ని వీళ్ళు మనము ఈ కరప్టెడ్ విజ్డమ్ అంటున్నాం కదా, వీరు చక్కగా పేరు పెడతారు. ఒకరిని చంపుట మెర్సీ కిల్లింగ్ అన్నట్టుగా అనేటువంటిది చెప్పడానికిని, ఆత్మహత్య అనేదానికిని అసిస్టెడ్ డెత్, చావడానికి సహాయపడుతున్నాం. చంపలేదు, చావడానికి సహాయపడుతున్నాం. ఓకే, ఇది తప్పనేది మీకు తెలియదు. అవును, విషమే, కానీ ఆ బాటిల్ పైన పాయిజన్ అనే పేరును తీసేశాం. చాక్లెట్ అని పెట్టాం, దానికి ఒక పేరు ఉంచాం దానిపైన. ఓకే, నాకొకటి జ్ఞాపకం వస్తుంది బ్రదర్. కరోనా సమయంలో మరి ప్రపంచమంతటా లక్షలాది మంది చనిపోతున్న కాలంలో అప్పుడు ఇంగ్లాండ్కి ప్రధానిగా ఉండింది బోరిస్ జాన్సన్. ఆయన చెప్పిన మాట ఇంకా జ్ఞాపకం ఉంది. నేనొచ్చి ఇప్పుడు యువ సమాజాన్ని కాపాడేటువంటి ఒక ముఖ్యమైన స్థలములో ఉన్నా వృద్ధులను నేను కాన్సంట్రేట్ చేయలేను అని అన్నాడు. ఎబో 60 వారిని ఏం చేయలేనన్నాడు, కాన్సంట్రేట్ చేయలేను. నేను ఆ యొక్క 50 సంవత్సరాల క్రింద ఉన్నవారిని కాన్సంట్రేట్ చేయగలను. కొంచెం కొంచెంగా ఈ కారుణ్య మరణం, అసిస్ట్ డెత్, ప్రజలతో ఈ సైంటిఫిక్ కార్యాలన్నీ వారిని కొంచెం కొంచెంగా 60 సంవత్సరాల పైన ఉన్నవారిని లేకుండా చేసేటువంటి కార్యం జరుగుతుందనేటువంటిది నమోదు చేస్తున్నా. ఆ మరణము ఈరోజు ప్రజలకి సరి అనేటువంటి మనస్తత్వాన్ని ఇస్తున్నట్టుగా నేను చెప్పవస్తున్నాను. ట్రూ అండి. అంటే ఇంకా సింపుల్ అయిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ కాలంలో మన టీవీలు బరువుగా ఉండి ఆ వెతుకుని మనం సర్వీస్ సెంటర్కి వెళ్తుంటాం. ఆ సర్వీస్ సెంటర్ ఆయన ఏం చెప్తాడు, దీనికి మీరు రిపేర్ చేసి పని చేయించడం కంటే దీనికి బదులుగా మీరు ఒక కొత్త టీవీని కొనచ్చు. అది మీరు రిపేర్ చేస్తే 50% కాస్ట్ అవుతుంది. క్రొత్త టీవీ కొనే కాస్ట్లో 50% అవుతుంది. దానికి బదులు కొత్తది కొనుక్కోండి అనే సజెషన్ చెప్తారు. ఆ స్థితికి మనిషిని తెచ్చేసాం ఇప్పుడు. అప్పుడు చివరిగా నాదొక ప్రశ్న, ఈ ఎపిసోడ్ ముగిస్తుంది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇటువంటి దానికి దేవుడేం జవాబు చెప్తున్నాడు? పరిణామం చూశాము. ఈ సైంటిఫిక్ ఏదిజం చెప్పేటువంటిదైనా అందులో దేవుడు దీనికి బైబిల్లో ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం చూసి ఈ ఎపిసోడ్ పూర్తి చేద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు ఇది బేసిక్ అయిన క్వశ్చన్. ఎవరినడిగినా ఇది తప్పనేది మనం చెప్తాం. అయితే దానికి కూడా మన సైన్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మనిషి ఎందుకు బ్రతకాలి అంటే అతనికి ఏంటి పర్పస్ ఉంది, ఎందుకు మనిషి బ్రతికుండాలి, ఎందుకు చంపకూడదు, వీటన్నిటికీ సైన్స్లో నేరుగా జవాబు లేదు.
చాటైన బదులు కూడా అందులో లేదు. ఇండైరెక్ట్ ఆన్సరు సైన్స్ టెక్స్ట్లో లేదు. సో ఇప్పుడు మనం దాని తర్వాత స్టెప్కి వస్తున్నాం. వాట్ గాడ్ సేస్, దేవుడేం చెప్తున్నాడు. సో హూ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ అనే క్వశ్చన్ అడిగితే దానికి జవాబు మనకు తెలుసు. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. సో సింపుల్ ఆన్సర్, వీఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఏ మ్యాన్ ఆర్ ఉమెన్, లేక సన్నో లేకపోతే డాటరో దేవుని బిడ్డ. ఇదే సింప్లెస్ట్ డెఫినిషన్ హూ ఈస్ ఏ హ్యూమన్ బీయింగ్. సైన్స్ ఎవరనే తెలియదంటోంది. అదొచ్చి ఫ్లెష్ బ్లడ్, ఒక మసిల్స్ ఉండేటువంటి వ్యక్తి అనేది చెప్తోంది. అయితే అది దాటి నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడు కుమార్తె అన్నది వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది. అంతటితో ఆపలేదు. ఇలాగా సైన్స్ చెప్పేట్టుగా ఇవన్నీ ఛాన్స్ కాదు. ఏదో ర్యాండమ్ కెమికల్ రియాక్షన్ 4 చేరితే వచ్చిన వాళ్ళం కాదు. మనమందరము ఒక పర్పస్తో క్రియేట్ చేయబడ్డాము. అప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తాం. చాలాసార్లు నేను చూశాను, మీ మెసేజ్ చెప్తున్నప్పుడు రిఫర్ చేస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇర్మియా 1:5లో ఉంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఇది ఇర్మియాకి మాత్రం అప్లికబుల్ కాదు. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి గాడ్ హస్ ఎ పర్పస్. మనం పుట్టకముందే అదొచ్చి ప్లాన్ చేసి మనకుంచాడు. సో ఇదే ప్రైమరీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇవల్యూషన్ థియరీలో అకస్మాత్తుగా కెమికల్స్ అన్ని చేరి ఆ యూనిసెల్యులర్ అయినట్టుగా అటువంటిదేం కాదు. పుట్టకముందే గుర్తించి తీర్మానించి నువ్వు పుట్టాలి, ఈరోజు ఈ సమయానికి పుట్టాలని హెవెన్ ప్లాన్ చేసి కరెక్ట్గా పుట్టించింది. ఎందుకు ఒకరు జీవించుండాలి అన్నందుకు అక్కడ ఆ ప్రశ్నకు జవాబు అక్కడ లేదు. జవాబు లేదు. ఇది దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 14:19లో. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఆ కాంటెక్స్ట్ని నేను అర్థం చేసుకున్నది. నువ్వుంటావు, నేనిక్కడి నుండి నీకు బ్యాకప్కి నేనుంటా. మరొక విధంగా చెప్పాలంటే నేనున్నంత వరకు నువ్వు ఉంటావు. ఓకే. సో ఒకరు ఏ ఎత్తుకు ఎదిగినా సరే, ఎంత దిగజారినను సరే, వారు ఉండటానికైనా ఒక హోప్నిచ్చేది క్రైస్ట్. నేనున్నాను, వాట్ మే కమ్, ఏదొచ్చినా సరే నువ్వు ఉంటావు. అదే ఆయన చెప్తున్నాడు. ఎందుకు నువ్వున్నావంటే నేనున్నాను కాబట్టి నువ్వున్నావు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ 1 యోహాను 4:19లో చూడగలము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. పర్పస్ ఆఫ్ లైఫ్, హీ లవ్డ్ మీ, ఐఎమ్ లవింగ్ హిమ్ బ్యాక్. ఆయన నన్ను మొదట ప్రేమించాడు, తిరిగి నేను ప్రేమిస్తున్నాను. దట్స్ ద సింప్లెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్కి గాడ్ చెప్పే డెఫినేషన్. నేనెందుకు జీవిస్తున్నానంటే ప్రభువును ప్రేమించడానికి జీవిస్తున్నాను. అంతే. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు. అంతే. నా జీవిత లక్ష్యమే టు లవ్ గాడ్. అంటే ఈ లోకంలో సైన్స్ చెప్పేట్టుగా ఇంజనీరు, డాక్టర్ అన్నప్పుడు ఏదో ఒక దగ్గర ముగిసిపోతుంది, ఎక్కడో ముగిసిపోతుంది. అయితే దేవుని ప్రేమించడం ఇక్కడ ముగియదు, అక్కడ ముగియదు. నేనెందుకు ఇక్కడున్నానంటే ఆయన ప్రేమించడానికే ఇక్కడున్నా. అంతే, సింపుల్. చివరిగా ఒక పాయింట్ కూడా చూద్దామండి. చంపడం ఎందుకు తప్పు అని ఒక ప్రశ్న అడిగాం కదండి సైన్స్కి. సైన్స్ వల్ల కుదరలా. బైబిల్ చెప్తుంది. ఇంతకీ స్పిరిచువల్ టెక్స్ట్లో దీనికి జవాబు చెప్పే ఒకే పుస్తకం బైబిల్. ఓకే. వేరే ఏ ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంటో లేకపోతే ఏ మత నమ్మకాలు దీనికి ఆన్సర్ చెప్పలేదు. దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఆదికాండము 9:6లో నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఒకరు మనిషిని ఎందుకు చంపకూడదంటే తను హీఈస్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మోడల్లో ఉన్నాడు. అతని చంపే అధికారం నీకు లేదు. ఆయన యొక్క మోడల్ అయినవాడు. సో హీ హ్యాస్ టు లివ్. అతని చంపే అధికారం నీకు ఏమాత్రము లేదు. ఆ చంపే అధికారం లేదని చెప్పడం మాత్రమే కాదు, అది దేవుని జడ్జిమెంట్కి హేతువైన వానిగా చేస్తుంది. అలా చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక దేశ నాయకుడు ఉన్నాడు. అతని లాంటి బొమ్మను కాలిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అతని యొక్క మోడల్లో ఒక బొమ్మను కాల్చిన అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతని ఇమేజ్ అది. అతని ఫోటోని ఒక ఆకారానికి కట్టి ఈ గడ్డితో ఉన్న బొమ్మను కాలిస్తే ఎందుకు పోలీసు అరెస్ట్ చేస్తారు? ఆయన ఇమేజ్లో ఉన్నది మీరు అవమానించకూడదు. అవమానిస్తే శిక్ష ఉంటుంది. దేవుని ఇమేజ్లో ఉన్న మనిషిని చంపితే దానికి శిక్ష ఉంటుంది. చాలా 100% మంచి ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. సో మనం ఇక్కడ ఏ విధంగా ఉండొచ్చు ఒక మనిషిగా, బట్ హీఈస్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. ఇంకొకటి చెప్తారు, లవ్ అన్నది అకౌంటబిలిటీ లేకుండా లేదు. ఒక ప్రేమ అన్నది చూపుతున్నాడంటే దాని అకౌంటబిలిటీ మరొక సైడ్ ఉంటుంది. అకౌంటబిలిటీని చెప్పే వాక్యమే ఈ వాక్యము.
ప్రసంగిలో ఉంటది. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. చాలా సంతోషం బ్రదర్. ఈ యొక్క కొంత డీప్గా డెప్త్గా ఉన్నా గాని కొందరు నాతో చెప్పారు, ఇవన్నీ 2-3 సార్లు చూస్తేనే అర్థమవుతుందండి ఈ ప్రోగ్రాం. నేను చెప్పా, 2-3 సార్లు కాదు, మరొక 2 సార్లు చూడండి. ఇది అర్థం చేసుకుంటే మాత్రం మాకు చాలు, అంతే. ఎంత సింప్లిఫై చేయాలో అంత సింప్లిఫై చేసి ఇస్తున్నాము. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని, ఈ ఎపిసోడ్ని ఇప్పుడు ముగింపునకు తెస్తున్నాము. సమయమైంది. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ఇదేలాగా కొన్ని ప్రశ్నలతో, మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు, ఆ సైన్స్ని మనం అడిగే ప్రశ్నలతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.